లేపురే లేపురే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏఆర్సీఆర్ కాలనీ సభ్యులందరికీ కూడా, ఇక్కడ మహిళల పిల్లలకు కూడా, ప్రతి ఒక్కరు కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు శశివర్ధన్ రెడ్డి, బడంపేట కార్పొరేషన్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్. ఈ కాలనీలో అంటే గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణపతి నవరాత్రి చేస్తున్నాము. ప్రస్తుతము గత ఏడాది కానీ ఈ సంవత్సరం చూసుకుంటే మట్టి గణపతిని పెడుతున్నాం. మేము మట్టి గణపతి పెట్టి ఇక్కడ నిమజ్జనం కూడా ఇక్కడ చేయడము, అంటే ఇక్కడే పెట్టి పిల్లలతోన, మహిళలతోన, పెద్దవాళ్ళతోన నిమజ్జనం చేసి ఆ మట్టిని కరిగించడానికి ఆ మట్టి తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో పెట్టుకుని తులసి మొక్కలకు కానీ చెట్లకు కానీ వాడుకోవడం జరుగుతుంది. అంటే పర్యావరణ కాలుష్యం పేరుతోనే ఈ విధంగా మేము చేయడం, మా కాలనీ అనుకోవడం కానీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మట్టి గణపతిని కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లోని అక్కడ ప్రత్యేకంగా తయారు చేయించిన మొలకల మట్టితోన, అంటే గంగా మట్టి, మొలక మట్టి అంటారు, దాంతో ప్రత్యేకంగా తయారు చేయించిన విగ్రహం తీసుకురావడం జరుగుతుంది. ప్రతిసారి పోయిన సంవత్సరం అలా చేసాం, ఈసారి కూడా అలా చేసాము. ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కాలనీ వాళ్ళు సమాజంలో చేయడం వల్ల మన చెరువులలో కానీ, కుంటలలో కానీ ఒక కాలుష్యం, పర్యావరణం లేకుండా మన రాబోయే తరాలకు కూడా ఒక మెసేజ్ని అందించిన వాళ్ళం అవుతాము ఈ విధంగా చేసడం వల్ల. ఇక్కడ మహిళలు కూడా చాలా సంతోషంగా పడతారు. ఇక్కడ నవరాత్రులు కూడా 9 రోజులు కుంకుమార్చన కానీ, పుష్పార్చన, అన్నదానాలు కానీ, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయడం కూడా చాలా ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా ఈ కాలనీ వాసులు చేసుకోవడం జరిగింది. మీ ఛానల్ వాళ్ళ ద్వారా కూడా, మీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి మెసేజ్ అందించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా మా సభ్యులందరం కూడా కాలనీ తరఫున, అల్మాజ్గూడలోని ఏఆర్సీఆర్ కాలనీ తరఫున కోరుచున్నాము. నవరాత్రులు పూజించిన కలశాన్ని మీరు దక్కించుకున్నారు కదా? మేము అంటే దానికి పోటీ కూడా చాలా మంది వచ్చాము. సరే, అందరి సహకారంతోనే మనకు అవకాశం దొరికింది. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల కూడా మొదటిసారిగా నేను కలశం పాడాను. ఎప్పుడు కూడా నేను ఏ లడ్డు కూడా ఎట్లా పాడలేదు. చాలా బాగా అనిపించింది. మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. లడ్డు 1,00,000 రూపాయలకు సుమంతు అనే అతను తీసుకున్నాడు, మా కాలనీ వాసుడు. కలశము నేను 44,000కు నేను దక్కించుకోవడం జరిగింది. మిస్టేక్లు ఉంటే చెప్పు, కట్ చేయరు. ఏఆర్సీఆర్ కాలనీ పెద్దలకు, అలాగే మిత్రులకు, మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈ గణనాథుని ఉత్సవాలు, ఈ 9 నవరాత్రులు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు నిత్య అన్నదానం చేయడం జరిగింది. ఇదంతా మా కాలనీ అందరి సహకారంతో చేయబడింది. మళ్ళీ మహిళల కోసం కుంకుమార్చన, పుష్పార్చన, హోమం లాంటివి, ఆటపాటలు అన్నీ చేశాము. అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. మట్టి వినాయకుడిని పెట్టడం అనేది ఒక పర్యావరణానికి ప్రతిరూపంగా ఒక మట్టి గణనాథుని పెట్టడం జరుగుతుంది. ఈ మట్టి గణపతిని ఏం చేస్తున్నారంటే, మన కాలనీలోనే ఊరేగింపు జరిగి ఇక్కడనే ఈ ప్లేసులనే ప్రతి ఆడపడుచు ప్రతి ఇంటి నుంచి గంగాజలం తీసుకురావడం, గణనాథుని మీద పోయడం, ఆ మట్టి అనేది కరిగిపోవడం, ఆ మట్టి కరిగిపోయినాక ఆ మట్టిని తీసుకుపోయి పొరెట్లోను, తోటి పూల చెట్లలోను వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకటి
పబ్లిక్ కూడా కొంచెం అవగాహన రావాలి. ఎందుకంటే ఇది కూడా పర్యావరణానికి ఒక్కటి, ఈ కాలుష్యమైన ప్రదేశాలలో ఇలాంటివి చేస్తే ఏంటంటే కాలుష్యం అనేది పెరగకుండా తగ్గిపోవడానికి ఈ మట్టి వినాయకుని అనేది ఒక ప్లస్ పాయింట్ గా ప్రతి ఒక్కరు చేసుకోవాలని మా ఏఆర్సిఆర్ కాలనీ నుంచి ఒక ప్రత్యేకంగా ఒక విన్నపం తర్వాత చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీడియా తోటి ఒక మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏఆర్సిఆర్ కాలనీలో గత 7 సంవత్సరాల నుంచి ఇలాగేనే ప్రతి ఒక్కరి అందరి కాలనీ అసోసియేషన్ తరపునే కానీ, కుటుంబాల తరపునే కానీ, కాలనీ పెద్దల తరపునే కానీ, చిన్నపిల్లల నుంచి ఆడపడుచుల వరకు ఐకమత్యతో ఉండడం జరగడంతో కాబట్టి ఈ కాలనీలో ప్రత్యేకంగా పూజలు కూడా ఘనంగా సాగుతుంటాయి. ప్రతి 9 నవరాత్రులు నుంచి అన్నదానం అనేది కార్యక్రమము, నిత్య అన్నదానం, నైట్ పూట నిత్య అన్నదానం జరుగుతుంది. అందరి కుటుంబాలు వచ్చి సహకారంతో కాలనీ ప్రెసిడెంటే కానీ, వైస్ ప్రెసిడెంటే కానీ, జనరల్ సెక్రటరీ కానీ అందరి సహకారాలతోటి ముందుకు సాగడం జరుగుతుంది. గదోడరి లేపురే లేపురే జై బోలో గణేష్ మహారాజ్ కి ఏఆర్సిఆర్ కాలనీ సభ్యులందరికీ కూడా, ఇక్కడ మహిళల పిల్లలకు కూడా, ప్రతి ఒక్కరు కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు శశివర్ధన్ రెడ్డి, బడంపేట కార్పొరేషన్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్. ఈ కాలనీలో అంటే గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణపతి నవరాత్రి చేస్తున్నాము. ప్రస్తుతము గత ఏడాది కానీ ఈ సంవత్సరం చూసుకుంటే మట్టి గణపతిని పెడుతున్నాం. మేము మట్టి గణపతి పెట్టి ఇక్కడ నిమజ్జనం కూడా ఇక్కడ చేయడము, అంటే ఇక్కడే పెట్టి పిల్లలతోన, మహిళలతోన, పెద్దవాళ్ళతోన నిమజ్జనం చేసి ఆ మట్టిని కరిగించడానికి ఆ మట్టి తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని తులసి మొక్కలకు కానీ, చెట్లకు కానీ వాడుకోవడం జరుగుతుంది. అంటే పర్యావరణం కాలుష్యం పేరుతోనే ఈ విధంగా మేము చేయడం, మా కాలనీ అనుకోవడం కానీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మట్టి గణపతిని కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లోని అక్కడ ప్రత్యేకంగా తయారు చేయించిన మొలకల మట్టితోన, అంటే గంగా మట్టి, మొలక మట్టి అంటారు, దాంతో ప్రత్యేకంగా తయారు చేయించిన విగ్రహం తీసుకురావడం జరుగుతుంది. ప్రతిసారి పోయిన సంవత్సరం అలా చేసినాం, ఈసారి కూడా అలా చేసాము. ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కాలనీ వాళ్ళు సమాజంలో చేయడం వల్ల మన చెరువులలో కానీ, కుంటలలో కానీ ఒక కాలుష్యం, పర్యావరణం లేకుండా మన రాబోయే తరాలకు కూడా ఒక మెసేజ్ని అందించిన వాళ్ళం అవుతాము ఈ విధంగా చేసడం వల్ల. ఇక్కడ మహిళలు కూడా చాలా సంతోషంగా పడతారు. ఇక్కడ నవరాత్రులు కూడా 9 రోజులు కుంకుమార్చన కానీ, పుష్పార్చన, అన్నదానాలు కానీ, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయడం కూడా చాలా ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా ఈ కాలనీ వాసులు చేసుకోవడం జరిగింది. మీ ఛానల్ వాళ్ళ ద్వారా కూడా, మీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి మెసేజ్ అందించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా మా సభ్యులందరం కూడా కాలనీ తరపున, అల్మాజ్గూడలోని ఏఆర్సిఆర్ కాలనీ తరపున కోరుచున్నాము. నవరాత్రులు పూజించిన కలశాన్ని మీరు దక్కించుకున్నారు కదా? అవును, మేము అంటే దానికి పోటీ కూడా చాలా మంది వచ్చాము.
సరే అందరి సహకారంతోనే మనకు అవకాశం దొరికింది. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల కూడా మొదటిసారిగా నేను అంటే మొదటిసారిగా నేను కలశం పాడాను. ఎప్పుడు కూడా నేను ఏ లడ్డు కూడా ఇట్లా పాడలేదు. చాలా బాగా అనిపించింది. మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. లడ్డు 1,00,000 రూపాయలకు సుమంతు అనే అతను తీసుకున్నాడు, మా కాలనీ వస్తుడు. కలశము నేను 44,000కు నేను దక్కించుకోవడం జరిగింది. ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పు, కట్ చేయరు. ఏఆర్సీఆర్ కాలనీ పెద్దలకు, అలాగే మిత్రులకు, మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈ గణనాథుని ఉత్సవాలు ఈ 9 నవరాత్రులు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు నిత్య అన్నదానం చేయడం జరిగింది. ఇదంతా మా కాలనీ అందరి సహకారంతో చేయబడింది. మళ్ళీ మహిళల కోసం కుంకుమార్చన, పుష్పార్చన, హోమం లాంటివి, ఆటపాటలు అన్నీ చేశాము. అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. నా పేరు సురేంద్రనాథరావు, కాలనీ ప్రెసిడెంట్, ఏఆర్సీఆర్ కాలనీ ప్రెసిడెంట్. కనీసం 6 years నుంచి ఈ గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి పోయిన సంవత్సరం 2024లో, ఈ సంవత్సరం వచ్చి 2025 1,00,000 కేఆర్ కాలనీలో గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఏమంటే మట్టి వినాయకుడిని పెట్టడం అనేది ఒక పర్యావరణానికి ప్రతిరూపంగా ఒక మట్టి గణనాథుని పెట్టడం జరుగుతుంది. ఈ మట్టి గణపతిని ఏం చేస్తున్నారంటే మన కాలనీలోనే ఊరేగింపు జరిగి ఇక్కడనే ఈ ప్లేసులనే ప్రతి ఆడపడుచు ప్రతి ఇంటి నుంచి గంగాజలం తీసుకురావడం, గణనాథుని మీద పోయడం, ఆ మట్టి అనేది కరిగిపోవడం, ఆ మట్టి కరిగిపోయినాక ఆ మట్టిని తీసుకుపోయి పొరెట్లోను తోటి పూల చెట్లలోను వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకటి పబ్లిక్ కూడా కొంచెం అవగాహన రావాలి. ఎందుకంటే ఇది కూడా పర్యావరణానికి ఒక్కటి ఈ కాలుష్యమైన ప్రదేశాలలో ఇలాంటివి చేస్తే ఏంటంటే కాలుష్యం అనేది పెరగకుండా తగ్గిపోవడానికి ఈ మట్టి వినాయకుని అనేది ఒక ప్లస్ పాయింట్ గా ప్రతి ఒక్కరు చేసుకోవాలని మా ఏఆర్సీఆర్ కాలనీ నుంచి ఒక ప్రత్యేకంగా ఒక విన్నపం తర్వాత చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీడియా తోటి ఒక మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏఆర్సీఆర్ కాలనీలో గత 7 సంవత్సరాల నుంచి ఇలాగేనే ప్రతి ఒక్కరి అందరి కాలనీ అసోసియేషన్ తరపునే కానీ, కుటుంబాల తరపునే కానీ, కాలనీ పెద్దల తరపునే కానీ, చిన్నపిల్లల నుంచి ఆడపడుచుల వరకు ఐకమత్యతో ఉండడం జరగడంతో కాబట్టి ఈ కాలనీలో ప్రత్యేకంగా పూజలు కూడా ఘనంగా సాగుతుంటాయి. ప్రతి 9 నవరాత్రులు నుంచి అన్నదానం అనేది కార్యక్రమము, నిత్య అన్నదానం, నైట్ పూట నిత్య అన్నదానం జరుగుతుంది. అందరి కుటుంబాలు వచ్చి సహకారంతో కాలనీ ప్రెసిడెంటే కానీ, వైస్ ప్రెసిడెంటే కానీ, జనరల్ సెక్రటరీ కానీ అందరి సహకారాలతోటి ముందుకు సాగడం జరుగుతుంది. గదోడరి లేపురే లేపురే Yeah!
జై బోలో గణేష్ మహారాజ్ కి ఏఆర్సీఆర్ కాలనీ సభ్యులందరికీ కూడా ఇక్కడ మహిళల పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు శశివర్ధన్ రెడ్డి, బడంపేట కార్పొరేషన్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్. ఈ కాలనీలో అంటే గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణపతి నవరాత్రి చేస్తున్నాము. ప్రస్తుతము గత ఏడాది కానీ ఈ సంవత్సరం చూసుకుంటే మట్టి గణపతిని పెడుతున్నాం. మేము మట్టి గణపతి పెట్టి ఇక్కడ నిమజ్జనం కూడా ఇక్కడ చేయడము, అంటే ఇక్కడే పెట్టి పిల్లలతోన మహిళలతోన పెద్దవాళ్ళతోన నిమజ్జనం చేసి ఆ మట్టిని కరిగించడానికి ఆ మట్టి తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని తులసి మొక్కలకు కానీ చెట్లకు కానీ వాడుకోవడం జరుగుతుంది. అంటే పర్యావరణ కాలుష్యం పేరుతోనే ఈ విధంగా మేము చేయడం, మా కాలనీ అనుకోవడం కానీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మట్టి గణపతిని కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లోని అక్కడ ప్రత్యేకంగా తయారు చేయించిన మొలకల మట్టితోన, అంటే గంగా మట్టి మొలక మట్టి అంటారు, దాంతో ప్రత్యేకంగా తయారు చేయించిన విగ్రహం తీసుకురావడం జరుగుతుంది. ప్రతిసారి పోయిన సంవత్సరం అలా చేసినాం, ఈసారి కూడా అలా చేసాము. ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కాలనీ వాళ్ళు సమాజంలో చేయడం వల్ల మన చెరువులలో కానీ కుంటలలో కానీ ఒక కాలుష్యం పర్యావరణం లేకుండా మన రాబోయే తరాలకు కూడా ఒక మెసేజ్ని అందించిన వాళ్ళం అవుతాము ఈ విధంగా చేయడం వల్ల. ఇక్కడ మహిళలు కూడా చాలా సంతోషంగా పడతారు. ఇక్కడ నవరాత్రులు కూడా 9 రోజులు కుంకుమార్చన కానీ పుష్పార్చన, అన్నదానాలు కానీ, యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయడం కూడా చాలా ఉత్సాహంగా అంగరంగ వైభవంగా ఈ కాలనీ వాసులు చేసుకోవడం జరిగింది. మీ ఛానల్ వాళ్ళ ద్వారా కూడా, మీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి మెసేజ్ అందించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా మా సభ్యులందరం కూడా కాలనీ తరఫున అల్మాజ్గూడలోని ఏఆర్సీఆర్ కాలనీ తరఫున కోరుచున్నాము. నవరాత్రులు పూజించిన కలశాన్ని మీరు దక్కించుకున్నారు కదా? మేము అంటే దానికి పోటీ కూడా చాలా మంది వచ్చాము. సరే, అందరి సహకారంతోనే మనకు అవకాశం దొరికింది. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల కూడా మొదటిసారిగా నేను కలశం పాడాను. ఎప్పుడు కూడా నేను ఏ లడ్డు కూడా ఎట్లా పాడలేదు. చాలా బాగా అనిపించింది. మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. లడ్డు 1,00,000 రూపాయలకు సుమంతు అనే అతను తీసుకున్నాడు, మా కాలనీ వాసుడు. కలశము నేను 44,000కు నేను దక్కించుకోవడం జరిగింది. ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పు, కట్ చేయరు. ఏఆర్సీఆర్ కాలనీ పెద్దలకు, అలాగే మిత్రులకు, మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈ గణనాథుని ఉత్సవాలు, ఈ 9 నవరాత్రులు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు నిత్య అన్నదానం చేయడం జరిగింది. ఇదంతా మా కాలనీ అందరి సహకారంతో చేయబడింది. మళ్ళీ మహిళల కోసం కుంకుమార్చన, పుష్పార్చన, హోమం లాంటివి, ఆటపాటలు అన్నీ చేశాము. అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. నా పేరు సురేంద్రనాథరావు, కాలనీ ప్రెసిడెంట్, ఏఆర్సీఆర్ కాలనీ ప్రెసిడెంట్. కనీసం 6 years నుంచి ఈ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఏమంటే మట్టి వినాయకుడిని పెట్టడం అనేది ఒక పర్యావరణానికి ప్రతిరూపంగా ఒక మట్టి గణనాథుని పెట్టడం జరుగుతుంది. ఈ మట్టి గణపతిని ఏం చేస్తున్నారంటే మన కాలనీలోనే ఊరేగింపు జరిగి ఇక్కడనే ఈ ప్లేసులనే ప్రతి ఆడపడుచు ప్రతి ఇంటి నుంచి గంగాజలం తీసుకురావడం, గణనాథుని మీద పోయడం, ఆ మట్టి అనేది కరిగిపోవడం, ఆ మట్టి కరిగిపోయినాక ఆ మట్టిని తీసుకుపోయి పొరెట్లోను తోటి పూల చెట్లలోను వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకటి పబ్లిక్ కూడా కొంచెం అవగాహన రావాలి. ఎందుకంటే ఇది కూడా పర్యావరణానికి ఒక్కటి, ఈ కాలుష్యమైన ప్రదేశాలలో ఇలాంటివి చేస్తే ఏంటంటే కాలుష్యం అనేది పెరగకుండా తగ్గిపోవడానికి ఈ మట్టి వినాయకుని అనేది ఒక ప్లస్ పాయింట్ గా ప్రతి ఒక్కరు చేసుకోవాలని మా ఏఆర్సీఆర్ కాలనీ నుంచి ఒక ప్రత్యేకంగా ఒక విన్నపం తర్వాత చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీడియా తోటి ఒక మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏఆర్సీఆర్ కాలనీలో గత 7 సంవత్సరాల నుంచి ఇలాగేనే ప్రతి ఒక్కరి
అందరి కాలనీ అసోసియేషన్ తరపునే కానీ, కుటుంబాల తరపునే కానీ, కాలనీ పెద్దల తరపునే కానీ, చిన్నపిల్లల నుంచి ఆడపడుచుల వరకు ఐకమత్యతో ఉండడం జరగడంతో కాబట్టి ఈ కాలనీలో ప్రత్యేకంగా పూజలు కూడా ఘనంగా సాగుతుంటాయి. ప్రతి 9 నవరాత్రులు నుంచి అన్నదానం అనేది కార్యక్రమము, నిత్య అన్నదానం, నైట్ పూట నిత్య అన్నదానం జరుగుతుంది. అందరి కుటుంబాలు వచ్చి సహకారంతో కాలనీ ప్రెసిడెంటే కానీ, వైస్ ప్రెసిడెంటే కానీ, జనరల్ సెక్రటరీ కానీ అందరి సహకారాలతోటి ముందుకు సాగడం జరుగుతుంది. గదోడరి లేబరే లేబరే జై బోలో గణేష్ మహారాజ్ కి ఏఆర్సీఆర్ కాలనీ సభ్యులందరికీ కూడా, ఇక్కడ మహిళల పిల్లలు కూడా, ప్రతి ఒక్కరు కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు శశివర్ధన్ రెడ్డి, బడంపేట కార్పొరేషన్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్. ఈ కాలనీలో అంటే గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణపతి నవరాత్రి చేస్తున్నాము. ప్రస్తుతము గత ఏడాది కానీ ఈ సంవత్సరం చూసుకుంటే మట్టి గణపతిని పెడుతున్నాం. మేము మట్టి గణపతి పెట్టి ఇక్కడ నిమజ్జనం కూడా ఇక్కడ చేయడము, అంటే ఇక్కడే పెట్టి పిల్లలతోన, మహిళలతోన, పెద్దవాళ్ళతోన నిమజ్జనం చేసి ఆ మట్టిని కరిగించడానికి ఆ మట్టి తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని తులసి మొక్కలకు కానీ, చెట్లకు కానీ వాడుకోవడం జరుగుతుంది. అంటే పర్యావరణ కాలుష్యం పేరుతోనే ఈ విధంగా మేము చేయడం, మా కాలనీ అనుకోవడం కానీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మట్టి గణపతిని కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ లోని అక్కడ ప్రత్యేకంగా తయారు చేయించిన మొలకల మట్టితోన, అంటే గంగా మట్టి, మొలక మట్టి అంటారు, దాంతో ప్రత్యేకంగా తయారు చేయించిన విగ్రహం తీసుకురావడం జరుగుతుంది. ప్రతిసారి పోయిన సంవత్సరం అలా చేసినాం, ఈసారి కూడా అలా చేసాము. ఈ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కాలనీ వాళ్ళు సమాజంలో చేయడం వల్ల మన చెరువులలో కానీ, కుంటలలో కానీ ఒక కాలుష్యం, పర్యావరణం లేకుండా మన రాబోయే తరాలకు కూడా ఒక మెసేజ్ని అందించిన వాళ్ళం అవుతాము ఈ విధంగా చేయడం వల్ల. ఇక్కడ మహిళలు కూడా చాలా సంతోషంగా పడతారు. ఇక్కడ నవరాత్రులు కూడా 9 రోజులు కుంకుమార్చన కానీ, పుష్పార్చన, అన్నదానాలు కానీ, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయడం కూడా చాలా ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా ఈ కాలనీ వాసులు చేసుకోవడం జరిగింది. మీ ఛానల్ వాళ్ళ ద్వారా కూడా, మీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి మెసేజ్ అందించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా మా సభ్యులందరం కూడా కాలనీ తరపున, అల్మాజ్గూడలోని ఏఆర్సీఆర్ కాలనీ తరపున కోరుచున్నాము. నవరాత్రులు పూజించిన కలశాన్ని మీరు దక్కించుకున్నారు కదా? మేము అంటే దానికి పోటీ కూడా చాలా మంది వచ్చాము. సరే, అందరి సహకారంతోనే మనకు అవకాశం దొరికింది. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల కూడా మొదటిసారిగా నేను కలశం పాడాను. ఎప్పుడు కూడా నేను ఏ లడ్డు కూడా ఎట్లా పాడలేదు. చాలా బాగా అనిపించింది. మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. లడ్డు 1,00,000 రూపాయలకు సుమంత్ అనే అతను తీసుకున్నాడు, మా కాలనీ వాసుడు. కలశము నేను 44,000కు నేను దక్కించుకోవడం జరిగింది. ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పు, కట్ చేయరు. ఏఆర్సీఆర్ కాలనీ పెద్దలకు, అలాగే
మిత్రులకు, మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈ గణనాథుని ఉత్సవాలు ఈ 9 నవరాత్రులు అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు నిత్య అన్నదానం చేయడం జరిగింది. ఇదంతా మా కాలనీ అందరి సహకారంతో చేయబడింది. మళ్ళీ మహిళల కోసం కుంకుమార్చన, పుష్పార్చన, హోమం లాంటివి, ఆటపాటలు అన్నీ చేశాము. అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. నా పేరు సురేంద్రనాథరావు, కాలనీ ప్రెసిడెంట్, ఏఆర్సీఆర్ కాలనీ ప్రెసిడెంట్. కనీసం 6 years నుంచి ఏఆర్సీఆర్ కాలనీలో గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఏమంటే మట్టి వినాయకుడిని పెట్టడం అనేది ఒక పర్యావరణానికి ప్రతిరూపంగా ఒక మట్టి గణనాథుని పెట్టడం జరుగుతుంది. ఈ మట్టి గణపతిని ఏం చేస్తున్నారంటే మన కాలనీలోనే ఊరేగింపు జరిగి ఇక్కడనే ఈ ప్లేసులనే ప్రతి ఆడపడుచు ప్రతి ఇంటి నుంచి గంగాజలం తీసుకురావడం, గణనాథుని మీద పోయడం, ఆ మట్టి అనేది కరిగిపోవడం, ఆ మట్టి కరిగిపోయినాక ఆ మట్టిని తీసుకుపోయి పొరెట్లోను తోటి పూల చెట్లలోను వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకటి పబ్లిక్ కూడా కొంచెం అవగాహన రావాలి. ఎందుకంటే ఇది కూడా పర్యావరణానికి ఒక్కటి ఈ కాలుష్యమైన ప్రదేశాలలో ఇలాంటివి చేస్తే ఏంటంటే కాలుష్యం అనేది పెరగకుండా తగ్గిపోవడానికి ఈ మట్టి వినాయకుని అనేది ఒక ప్లస్ పాయింట్ గా ప్రతి ఒక్కరు చేసుకోవాలని మా ఏఆర్సీఆర్ కాలనీ నుంచి ఒక ప్రత్యేకంగా ఒక విన్నపం తర్వాత చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీడియా తోటి ఒక మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏఆర్సీఆర్ కాలనీలో గత 7 సంవత్సరాల నుంచి ఇలాగేనే ప్రతి ఒక్కరి అందరి కాలనీ అసోసియేషన్ తరపునే కానీ, కుటుంబాల తరపునే కానీ, కాలనీ పెద్దల తరపునే కానీ, చిన్నపిల్లల నుంచి ఆడపడుచుల వరకు ఐకమత్యతో ఉండడం జరగడంతో కాబట్టి ఈ కాలనీలో ప్రత్యేకంగా పూజలు కూడా ఘనంగా సాగుతుంటాయి. ప్రతి 9 నవరాత్రులు నుంచి అన్నదానం అనేది కార్యక్రమము, నిత్య అన్నదానం, నైట్ పూట నిత్య అన్నదానం జరుగుతుంది. అందరి కుటుంబాలు వచ్చి సహకారంతో కాలనీ ప్రెసిడెంటే కానీ, వైస్ ప్రెసిడెంటే కానీ, జనరల్ సెక్రటరీ కానీ అందరి సహకారాలతోటి ముందుకు సాగడం జరుగుతుంది.